ఇప్పటి వరకు మనం ఫ్యూచర్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఆప్షన్స్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, స్పాట్ మార్కెట్కి డెరివేటివ్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం, హెడ్జింగ్ కోసం మాట్లాడాం, స్పెక్యులేషన్ కోసం మాట్లాడాం, లాట్ సైజ్, ఎక్స్పైరీ డేట్, ప్రీమియం అండ్ స్ట్రైక్ ప్రైస్, ఇలా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్కస్ అయితే చేసాం కదా. ఇప్పుడు మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మాట్లాడదాం. అండ్ మార్జిన్ అంటే ఏంటి, లెవరేజ్ ఏంటి, దీనికోసం మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. రీసెంట్ టైంలో నేను వీడియోస్ చేయలేకపోయాను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇక నుంచి మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక కాన్సెప్ట్ పైన అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో ముందుగా మనం ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది మనం ముందుగా అయితే మాట్లాడదాం. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఒక స్పెసిఫిక్ అసెట్స్ ఏవైతే స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, కమోడిటీ అవ్వచ్చు, దీన్ని మనం ఫ్యూచర్లో ఒక ఫిక్స్డ్ ప్రైస్కి కొనడం అవ్వచ్చు, లేదంటే అమ్మడం అవ్వచ్చు, బై ఆర్ సెల్ ఏదైనా కావచ్చు. ఒక స్పెసిఫిక్ అసెట్, అది స్టాకా, ఇండెక్సా, కమోడిటీయా, ఏదైనా సరే ఫ్యూచర్లో ఒక ఫిక్స్డ్ ప్రైస్కి మనము కొనడం లేదా అమ్మడం చేస్తామన్నమాట. ఓకేనా, ఇది ఒక బైండింగ్ కాంట్రాక్ట్ అనమాట. బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు కూడా ఆబ్లిగేషన్తో అయితే ఉంటారు. ఎక్స్పైరీ డేట్కి ఇది ఏమవుతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్ చూద్దామండి. సో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ ఎందుకు బై చేస్తారు, ఫ్యూచర్లో దాని వాల్యూ పెరుగుతుంది అని మీరు అనుకుంటారు కాబట్టి బై చేస్తారు. లేదు ఫ్యూచర్లో దాని వాల్యూ తగ్గుతుందని మీరు బై చేస్తారా? బై చేయరు. మీరు ఎందుకు బై చేస్తారు, సెల్ చేసుకుంటారు కావాలంటే, కానీ బై అయితే చేయరు కదా. బయ్యర్ వ్యూ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి దీని వాల్యూ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే తను బై చేస్తాడు. బయ్యర్ వ్యూ ఎప్పుడు కూడా తక్కువలో బై చేయాలి, ఎక్కువలో అమ్మాలి అనుకుంటాడు. దానికి ఆపోజిట్గా సెల్లర్ ఉంటాడు. సెల్లర్ ఒక ప్రాపర్టీని సెల్ చేస్తున్నాడు అంటే ఫ్యూచర్లో దీని వాల్యూ తగ్గొచ్చేమో అనే భయంతోనే సెల్ చేస్తాడు. అలా సెల్ చేస్తున్నాడు అంటే తన వ్యూ ఏంటంటే ప్రెజెంట్ హైలో ఉంది, నేను హైలో సెల్ చేసి లోలో కావాలంటే ఇంకెక్కడ నాకు ఆపర్చునిటీ ఉంటే బై చేసుకుంటా అన్న వ్యూతో అయితే సెల్లర్ అనేవాడు ఉంటాడు. సో బయ్యర్ వ్యూకి ఆపోజిట్గా సెల్లర్ వ్యూ ఉంటుంది కాబట్టి ఒక కాంట్రాక్ట్లోకి బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు కూడా ఎంటర్ అయితే అవుతారు. అయితే ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఇలా అనుకోండి, నిఫ్టీ ప్రెజెంట్ క్లోజింగ్ అనేది 24,800 దగ్గర ఉందనుకోండి. ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవ్వట్లేదు. ప్రెజెంట్ 24,585, 24,600 ఈ రేంజ్లో ఉంది. బట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పర్పస్గా ఏమనుకుందామంటే 24,800 దగ్గర ప్రెజెంట్ నిఫ్టీ ఉంది అనుకోండి. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి నిఫ్టీ రైజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు రైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు బయ్యర్ అవుతారా, సెల్లర్ అవుతారా? తప్పకుండా బయ్యర్ అవుతారు కదా. సెల్లర్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసేది సెల్లర్, ఇక్కడ నుంచి రైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసేది బయ్యర్ మాత్రమే. సో మీరేం చేశారంటే నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్ట్ 25,000 నెక్స్ట్ మంత్కి సంబంధించిన ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని మీరు బై చేసుకున్నారు. ఎందుకు బై చేశారంటే ఎట్లనో నెక్స్ట్ మంత్కి మనకి నిఫ్టీ పెరుగుతుందని నమ్మకంతో మీరు బై చేసుకున్నారు. సో మీరు అనుకున్న వ్యూలో నిఫ్టీ పెరిగితే ఆబ్వియస్లీ మంచి ప్రాఫిట్స్ మీకు వస్తాయని తెలుసు కాబట్టి 25,000 కాంట్రాక్ట్ నెక్స్ట్ మంత్కి సంబంధించిన 25,000 కాంట్రాక్ట్ని మీరు ఎక్కడ ఏం చేస్తారు, బై చేస్తారు. అయితే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే స్పాట్ మార్కెట్కి ఫ్యూచర్ మార్కెట్కి ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్పాట్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా ఎక్కువ ఉంటుందంటే ఈ ఫ్యూచర్ ప్రైస్కి ఇంట్రెస్ట్ కాస్ట్ అండ్ డిమాండ్ సప్లై ఫ్యాక్టర్స్ అనేవి అందులో ఇంక్లూడ్ అయిపోతాయి. సో అందుకే స్పాట్ మార్కెట్తో కంపారిజన్ చేసుకుంటే ఫ్యూచర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రైస్ అనేది ఎక్కువ ఉండడానికి
పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి నిఫ్టీ లాట్ సైజ్ ఎంత అంటే నిఫ్టీ లాట్ సైజ్ ఇప్పటికే చాలా వరకు అయితే చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి 50, ఒకసారి 75 ఇట్లా చేంజెస్ అని అవుతున్నాయి. ప్రజెంట్ అయితే నిఫ్టీ లాట్ సైజ్ 75 అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం బయ్యర్ సెల్లర్ వీళ్ళ యొక్క రోల్ ఏంటి, అసలు బయ్యర్ ఏం చేస్తారు, సెల్లర్ ఏం చేస్తారు అనేది మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ అనేది రావాలి. ఎప్పుడు కూడా బయ్యర్ అనేవాడు ఇక్కడ నుంచి ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే బై చేస్తాడు. అదే ఫాల్ అవుతుంది అనుకుంటే తను బై చెయ్యడు. కానీ సెల్లర్ ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది అనుకుంటేనే తను సెల్ చేస్తాడు. తన వ్యూ ఎప్పుడు కూడా నెగిటివ్గానే ఉంటుంది. సో అందుకే బయ్యర్ ఎప్పుడు కూడా బై లో సెల్ హై. తన పాలసీ ఏంటి, లోలో బై చేయాలి, హైలో సెల్ చేయాలి. కానీ సెల్లర్ యొక్క పాలసీ ఏంటి, హైలో సెల్ చేయాలి, లోలో బై చేయాలి. సో ఇలా వీరి యొక్క రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ యొక్క ఫీచర్స్ అయితే చూద్దామండి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, లాట్ సైజ్. ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే మినిమం క్వాంటిటీ కంపల్సరీగా మీరు బై చెయ్యాలి. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ తీసుకోండి. ఈక్విటీ మార్కెట్లో మీరు ఒక కంపెనీలో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు. రిలయన్స్ అనే ఒక కంపెనీలో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే 1 షేర్ బై చేయొచ్చు, 10 షేర్లు బై చేయొచ్చు, 50 బై చేయొచ్చు, 100 బై చేయొచ్చు, 1,00,000 బై చేయొచ్చు. మీరు ఎన్నైనా బై చేసుకోవచ్చు. అది మీ పాసిబిలిటీ. అంటే మీ ట్రేడింగ్ స్టైల్ అవ్వచ్చు, క్యాపిటల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావనివ్వండి. కానీ మీకు నచ్చినన్ని షేర్లు మీరు బై చేయొచ్చు. కానీ ఫ్యూచర్ మార్కెట్స్కి వస్తే మాత్రం అది డిఫరెంట్గా ఉంటుంది. స్టాక్స్ అవ్వచ్చు, లేదంటే ఇండెక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇండెక్స్ తీసుకుందాం. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 75. ఇప్పుడు మీరు నిఫ్టీలో ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఒక 30 షేర్సే బై చేసుకుంటాను, ఒక 40 బై చేస్తాను, 50 బై చేస్తానంటే కుదరదు. ఎందుకు, నిఫ్టీ లాట్ సైజ్ 75. మీరు మినిమం 75 బై చేయాలి. అంటే ఒక లాట్ బై చేయాల్సిందే. అంతే తప్ప ఈక్విటీ మార్కెట్ లాగా నేను ఇన్ని షేర్లు పర్టికులర్గా బై చేస్తాను అంటే ఇక్కడ కుదరదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే రిలయన్స్ లాట్ సైజు 500 అనుకుంటా. సో ఇప్పుడు మీ రిలయన్స్ ఫ్యూచర్స్లో బై చేసేటప్పుడు 500 బై చేయాల్సిందే. లేదు నేను అంతకంటే తక్కువ బై చేసుకుంటే ఈక్విటీలో బై చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఫ్యూచర్ మార్కెట్లో మాత్రం లాట్ సైజ్ ఎంత ఉంటే అన్ని క్వాంటిటీ మీరు బై చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఇన్ని బై చేస్తా అంటే మాత్రం కుదరదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఎక్స్పైరీ కోసం అయితే మాట్లాడదాం. జనరల్గా ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో మనకి 3 టైప్ ఆఫ్ ఎక్స్పైరీస్ అయితే ఉంటాయండి. మొదటిగా నియర్ మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే ఈ మంత్ ఎక్స్పైరీని మనం నియర్ మంత్ ఎక్స్పైరీ అంటాం. నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పైరీని నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అంటాం. నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ ఉంటే చూసారా, దాన్ని మనం ఫార్ మంత్ ఎక్స్పైరీ అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ మనకి 3 ఎక్స్పైరీస్ అయితే ఉంటాయని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి గురువారం ఎక్స్పైరీ ఎప్పుడు జరుగుతుంది, మంత్లీ ఎక్స్పైరీ అంటే ప్రతి నెల లాస్ట్ గురువారం ఏదైతే ఉంటుందో అప్పుడు ఎక్స్పైరీ జరుగుతుంది. ఈ గురువారం కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గురువారం హాలిడే ఉంటే ముందు రోజు అయితే ఎక్స్పైరీ అనేది జరుగుతుంది. ఆ ముందు రోజు కూడా హాలిడే ఉందంటే ఆ ముందు రోజు ఎక్స్పైరీ అయితే జరిగిపోతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మార్జిన్ కోసం మాట్లాడుతూ ఉంటారండి. అసలు ఈ మార్జిన్ అంటే ఏంటి, ఈ మార్జిన్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా రిలయన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు, ఓకేనా. ప్రజెంట్ రిలయన్స్ 1400 దగ్గర ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రిలయన్స్ లాట్ సైజ్ ఎంత, 500. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇందులో నేను ఇన్ని స్టాక్స్ బై చేస్తాను అంటే కుదరదు, 500 బై చేయాల్సిందే. సో ఇప్పుడు 1400ని 500తో మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి, 7 lakhs వస్తుంది. అంటే మీరు జనరల్గా రిలయన్స్లో ఫ్యూచర్ మార్కెట్స్లో ట్రేడ్ చేయాలంటే 7 లక్షల రూపాయల మార్జిన్ మీరు పే చేయాలి. సో మనం ఏదైతే మనీ పే చేస్తామో దాన్నే మార్జిన్ అంటాము. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే 7 లక్షల రూపాయల మార్జిన్ పే చేయాలి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ మార్కెట్లో మనము ఒక్కసారిగా అంత మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అందుకే అందరు కూడా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. ఇక్కడ జనరల్గా మనం 500 షేర్స్ ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే 7 లక్షల రూపాయలు పే చేయాలి కదా. కానీ ఫ్యూచర్స్లో ఏమవుతుందంటే 1,25,000 నుంచి 1,50,000 రూపాయల వరకు మీరు మార్జిన్ పే చేసి
హ్యాపీగా ఫ్యూచర్స్లో అయితే మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని మనం మార్జిన్ అంటామండి. నెక్స్ట్ మనం లెవరేజ్ కోసం అయితే మాట్లాడదాం. ఇంతకీ ఈ లెవరేజ్ అంటే ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న మార్జిన్. సో మార్జిన్ జనరల్గా మీరు రిలయన్స్లో ఒక లాట్ బై చేయాలంటే 7 లక్షల రూపాయలు మనము పే చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం మార్జిన్ అంటాం. మరి లెవరేజ్ అంటే ఇక్కడ మీరు 7 లక్షల రూపాయలు పే చేస్తున్నారండి? పే చేయట్లేదు. 1,25,000 నుంచి 1,50,000 రూపాయలు పే చేస్తున్నారు. సో ఇంత తక్కువ పే చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మీరు యూజ్ చేసే బ్రోకర్ ఎవరైతే ఉంటారో అది ఏంజిలో అన్న, అప్స్టాక్, జిరోదన, ఎలిస్ బ్లూనా ఏదైనా కావచ్చండి. సో తన మీకు ఎక్స్ట్రాగా లెవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, తక్కువ మనీతోనే ట్రేడింగ్ అనేది చేయగలుగుతున్నారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఇంతవరకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయి ఉంటే మన ద్వారా మీరు ఏంజిలోన్లో కానీ ఎలిస్ బ్లూలో కానీ మనం సబ్ బ్రోకర్గా అయితే వర్క్ చేస్తున్నామండి. సో మీకు ఏంజిలోన్లో కానీ ఎలిస్ బ్లూలో కానీ ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ కావాలి అనుకుంటే మన యొక్క రిఫరల్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఓపెన్ చేసుకోండి. మన ఛానల్ నుంచి కూడా మేము సపోర్ట్ అయితే చేస్తూ ఉంటాము. సో ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నెక్స్ట్ మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దామండి. సో దీనికోసం నేను బ్యాంక్ నిఫ్టీ అయితే తీసుకున్నాను. సో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్ ఇది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అనేది 56,000 దగ్గర ఉంది అనుకోండి. సో మీరేం చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని 56,200ని మీరు బై చేసుకున్నారు కాంట్రాక్ట్ని. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్ ఏమో 56,000 దగ్గర ఉంటే మీరు 56,200 కాంట్రాక్ట్ని బై చేశారు. అంటే మీరు బయ్యరా సెల్లరా? 100% కూడా మీరు బయ్యరే అవుతారు. ఎందుకు అంటే మీరు పాజిటివ్గా ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి మీరు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అనేది 56,200ని బై చేయడం అయితే జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత అంటే 35 అండి. నిఫ్టీ లాట్ సైజ్ 75, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత 35. ఇన్ కేస్ మీరు 56,200 కాంట్రాక్ట్ని బై చేసిన తర్వాత అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయితే మీరు లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందుకే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అంటే మీకు కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. మీ దగ్గర స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటేనే బై చేయాలి, లేదంటే సెల్ చేయాలి. వితౌట్ కన్ఫర్మేషన్తో మీరు ట్రేడింగ్స్ అనేవి చెయ్యకూడదు. సో ఇది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన 56,200 కాంట్రాక్ట్ని బై చేశారు. ఎందుకు అంటే పెరుగుతుంది అని చెప్పి. ఇన్ కేస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే, మీరు అనుకున్న విధంగానే బ్యాంక్ నిఫ్టీ పెరిగి 57,000 వరకు రైజ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ప్రాఫిట్ ఏంటో చూద్దాం. మీరు అనుకున్నది ఏంటి, పాజిటివ్, జరిగింది ఏంటి, పాజిటివ్. సో అందుకే ప్రాఫిట్ అని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో 57,000 వరకు పెరిగింది కాబట్టి మీరు 56,200 కాంట్రాక్ట్ని బై చేశారు కాబట్టి 57,000 నుంచి మీరు 56,200ని తీసేసి రిమైనింగ్ 800 పాయింట్స్ ఉంటుంది కదా, ఆ 800 పాయింట్స్ మల్టిప్లై 35 చేస్తే మీకు 28,000 రూపీస్ అనేది ప్రాఫిట్ కనిపిస్తుంది. ఎప్పుడు మీరు అనుకున్నది కాకుండా మార్కెట్ ఏం చేసింది, 55,500 వరకు ఫాల్ అయింది అనుకోండి, ఓకేనా. సో మీరేం చేశారు, 56,200 కాంట్రాక్ట్ని బై చేశారు పెరుగుతుంది అని చెప్పి. కానీ మార్కెట్లో ఏం జరిగింది, మీరు అనుకున్నది రాంగే, 55,500 వరకు ఫాల్ అయింది. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 700 పాయింట్స్ ఉంది. సో 700 పాయింట్స్ని మల్టిప్లై 35 చేయండి. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 24,500. సో ఇది మన యొక్క ఏమవుతుందండి, లాస్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్, లాస్ రెండు కూడా కామన్ అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం మార్కెట్ టు మార్కెట్ MTM డైలీ సెటిల్మెంట్స్ కోసం అయితే మాట్లాడదామండి. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్కి డైలీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ప్రైజ్ చేంజ్ ప్రకారం ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనకి ప్రాఫిట్, లాస్ అనేవి మన అకౌంట్లోనే అడ్జస్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో దాన్ని తగ్గట్టుగా మీరు ఎగ్జిట్ అవ్వాలా, హోల్డ్ చేయాలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లాస్ ఎక్కువ అయితే మాత్రం, లాస్ ఎక్కువ అవుతుంది మీరు హోల్డ్ చేస్తున్నారంటే మాత్రం
ఎడిషనల్ మార్జిన్ అనేది పే చేయాలి. ఎందుకు ఎడిషనల్ మార్జిన్ పే చేయాలంటే నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, 7 lakhs రూపీస్ ఉన్న కాంట్రాక్ట్ని మీరు 1,25,000 నుంచి 1,50,000 మధ్యలో మీరు బై చేస్తున్నారు. సో బై చేస్తున్నప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం. కానీ లాస్ అవుతూ ఉంటే తప్పకుండా మీ బ్రోకర్ అనేవాడు మీకు మార్జిన్ యాడ్ చేయమని చెప్తారు. అప్పుడు మనము యాడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్యూచర్స్ని ఎవరు యూజ్ చేస్తారు? అసలు ఈ ఫ్యూచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఎవరు యూజ్ చేస్తారంటే ట్రేడర్స్. మొదటిగా ట్రేడర్స్ అనేవాళ్ళు స్పెక్యులేషన్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఫాస్ట్గా ప్రాఫిట్స్కి వీళ్ళైతే ఎక్కువ యూజ్ చేస్తారు. టెక్నికల్ అనాలిసిస్తో ఎంట్రీ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో డైలీ మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా, అది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అండి. మోస్ట్లీ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది ఇన్వెస్టర్స్ కోసమే. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్లో మీరు ఒక 1000 షేర్లు బై చేస్తారండి. మీరు బై చేసిన తర్వాత రిలయన్స్కి సంబంధించిన కొన్ని నెగిటివ్ అప్డేట్స్ వచ్చాయి, లేదంటే వాళ్ళ యొక్క క్వార్టర్లీ నెంబర్స్లో డ్రాప్ అవుట్ ఉంటుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో ప్రైస్ డ్రాప్ అవుతుందని మీకు తెలిసింది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రైజ్ డ్రాప్ అవుతుంది అన్నప్పుడు మీరు లాస్లోకి వెళ్తారు కదా, అలా వెళ్ళకుండా మీరు ఫ్యూచర్స్లో సెల్ చేసుకుంటారు. ఫ్యూచర్లో సెల్ చేసాము అంటే షేర్ ప్రైస్ ఫాల్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఓవరాల్గా న్యూట్రల్ అయిపోతుంది. అంటే మీరు ఆల్రెడీ బై చేసి హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం. దీనికి ఆపోజిట్గా ఫ్యూచర్స్లో సెల్ చేశారు. బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లాస్ వస్తే అక్కడ ప్రాఫిట్, అక్కడ ప్రాఫిట్ వస్తే ఇక్కడ లాస్. ఇలా మీకు న్యూట్రల్గా అయితే ఉంటుంది. సో దీనికోసమే యాక్చువల్గా ఫ్యూచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆర్బిటరైజర్స్, అంటే ప్రైజ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ అడ్వాంటేజ్ కోసం కూడా చాలామంది ఫ్యూచర్స్ని యూజ్ చేస్తారు. నేను చెప్పాను కదా, స్పాట్ ప్రైస్కి ఫ్యూచర్ ప్రైస్కి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో ఈ డిఫరెన్స్ని చాలామంది కూడా ప్రాఫిట్గా అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం కూడా అయితే ఈ ఫ్యూచర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇక మనం ఫ్యూచర్స్లో ఉన్న అడ్వాంటేజెస్ కోసం అయితే మాట్లాడదాం. సరే, మాట్లాడే ముందు ఇప్పటి వరకు మనం ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో ఈ కాన్సెప్ట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఏదో వీడియో చూసామా వెళ్ళిపోయామని కాకుండా మీ తరపున మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్కి అది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక ముందుగా మనం ఫ్యూచర్ ట్రేడింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ కోసం అయితే మాట్లాడదాం. అందులో మొదటగా మనం మాట్లాడాల్సింది లెవరేజ్. ఎందుకంటే 7 lakhs రూపీస్ ఉన్న కాంట్రాక్ట్ మనము 1,25,000 నుంచి 1,50,000 పే చేస్తూ హ్యాపీగా ట్రేడింగ్ చేస్తున్నాము అంటే ఎలా? లెవరేజ్ వలన. సో మనకి ఫ్యూచర్ ట్రేడింగ్లో లెవరేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. హై లిక్విడిటీ ఉంటుంది. ఇండెక్స్ అవ్వచ్చు, లేదంటే మంచి పెద్ద పెద్ద స్టాక్స్ ఉంటాయి కదా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో మనకి హై లిక్విడిటీ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో నో ప్రాబ్లం, హెడ్జింగ్ చేసుకోవచ్చు. షార్ట్ సెల్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు స్టాక్స్ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. షార్ట్ సెల్లింగ్ చేయాలంటే డైరెక్ట్గా మీరు షార్ట్ సెల్లింగ్ కూడా మీరు ఫ్యూచర్ ట్రేడింగ్లో అయితే చేసుకోవచ్చు. అండ్ అడ్వాంటేజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, కాబట్టి వాటి కోసం కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా లెవరేజ్ రిస్క్ ఉంటుందండి. ఏదైతే మనం మొదటగా అడ్వాంటేజ్ అనుకున్నామో అదే డిసడ్వాంటేజ్గా కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడంటే స్మాల్ మూవ్స్లో కూడా మనము హెవీ లాసెస్ చూసే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం ఫుల్గా క్యాపిటల్ పే చేయట్లేదు కాబట్టి మనకి చిన్న చిన్న మూవ్స్లో కూడా హెవీ లాసెస్ అనేవి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే కంపల్సరీ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. మీరు లాసెస్ నుంచి ఆప్షన్స్ లాగా ఎగ్జిట్ అవడానికి కుదరదు, అవాయిడ్ అయితే మీరు చెయ్యలేరు. అండ్ నెక్స్ట్ వన్ MTM లాస్ కాల్స్. నేను చెప్పాను కదా, మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, మీరు అనుకున్న విధంగా పెరిగితే హ్యాపీనే, ఫాల్ అవుతుంది అంటే మీరు ఏం చేయాలి? ఇంట్రాడే లాస్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం కొంచెం మనీ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్ట్రాటజీ అనేది చాలా డేంజర్, చాలా రిస్క్ అయితే ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈక్విటీలో ట్రేడింగ్ చేయడం బెటర్ అండి. ఫ్యూచర్స్లో రిస్క్ రివార్డ్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక ఫైనల్ సమ్మరీ మనం చూసుకుంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేవి పవర్ఫుల్ టూల్స్ అనమాట. స్పెక్యులేషన్ అవ్వచ్చు, హెడ్జింగ్ అవ్వచ్చు, ఆర్బిట్రైజ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ని. ఓకేనా? అండ్ స్మాల్ క్యాపిటల్తో బిగ్ ఎక్స్పోజర్ పాసిబుల్ అవుతుంది, బట్ రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనకి చూడండి, 7 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇక్కడ 1,25,000 పే చేస్తున్నారు. సో మనకి దగ్గర స్మాల్ క్యాపిటల్ ఉన్నా సరే మనం పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్లో మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు, బట్ దానికి తగ్గట్టుగానే రిస్క్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఇక
సెటిల్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందుకే మీరు ప్రాపర్గా స్టాప్ లాస్ని, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతూనే ఫ్యూచర్స్లో అయితే ట్రేడింగ్ అయితే చేయవలసి ఉంటుంది. సో మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా, ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఏంటి అండ్ బయ్యర్ సెల్లర్ యొక్క రోల్ అవ్వచ్చు, లాట్ సైజ్, ఎక్స్పైరీ, మార్జిన్, లెవరేజ్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ఫ్యూచర్స్ని ఎవరు యూజ్ చేస్తారు, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసాం కదండి. ఇక ఫ్రెండ్స్ ఫర్దర్గా మనకి నెక్స్ట్ వీడియో కోసం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటూ ఇంతవరకు ఫ్రీగా డీమెట్ అకౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలన్నా సరే డీమెట్ అకౌంట్ కావాలి. కాబట్టి డీమెట్ అకౌంట్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.